హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్‌లో అసలు చక్రధర్‌కి, పల్లవికి అసలు ఎందుకు గొడవ జరుగుతుంది? చక్రధర్ పల్లవిని ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోమంటాడో అవన్నీ ఈరోజు సీరియల్‌లో తెలుసుకోబోతున్నాం. సో, ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్‌కి వెళ్ళిపోదామండి. ఇంకా పల్లవి అయితే ఇంట్లోకి వస్తుంటుంది. డాడ్, డాడ్ నాకు అర్జెంట్‌గా డబ్బులు కావాలి డాడ్ అంటుంటే అప్పుడే చక్రధర్ దేనికమ్మా? నీ ఖర్చులకా అంటే, లేదు డాడ్ నేను కమల్ చేత బిజినెస్ పెట్టిద్దాం అనుకుంటున్నాను అంటే, వాడి చేతనా? అవును డాడ్ నాకు ₹1,00,00,000 కావాల్సిందే. ఏంటి ₹1,00,00,000 అవును డాడ్. అవనియే వాళ్ళ ఆయన చేత బిజినెస్ పెట్టించడానికి 50,00,000 తీసుకొచ్చింది. అలాంటిది నేను ఒక ₹1,00,00,000 తీసుకోకపోతే నా ప్రెస్టేజ్ ఏమవుతుంది డాడ్? నాకు అర్జెంట్‌గా ₹1,00,00,000 చెక్ రాసివ్వండి డాడ్ అంటుంటే, అప్పుడే చక్రధర్ అయితే నేను రాసివ్వను అంటూ ఉంటాడు. అప్పుడే ఏం మాట్లాడుతున్నారు డాడ్? మీరు ఏం మాట్లాడుతున్నారు మీకేనా అర్థమవుతుందా? ఇప్పుడు మీ అల్లుడు బయట ఇంటింట ఎళ్లి కరెంట్ పని చేసుకుంటాడంటే మీకేనా విలువ ఉంటుందా? చెప్పండి. మా ఆయన బిజినెస్ పెట్టించి మంచి పరువు తీసుకొస్తాను డాడీని అంటే, అలాంటి ఎదవ వాడు చేతగాని విధవ అంటుంటే రాజేశ్వరి అయితే వాడు అలాంటోడు కాదండి. వాడు మంచివాడే అంటుంటే, నోరు మూయి నువ్వు. అందరి ముందు ఇంట్లో నన్ను, నా కూతుర్ని కొట్టినాడు. అలాంటోడు మంచోడా నీకు? చలో వాడు చేతగాని వాడు. ఎప్పుడో వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న, వాళ్ళ వదిన భజన కొట్టుకునేవాడు. రేపు రోజున నువ్వు డబ్బులు తీసుకెళ్ళి వాడి మొఖాన కట్టబెట్టినా, వాడు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు గానీ, వాడేం బిజినెస్ చేసే రకం కాదు అని చక్రధర్ అయితే అంటుంటాడు. నువ్వు ఒప్పుకో అమ్మా. నువ్వు వాడితో తెగదెంపులు చేసుకొని వస్తే, నా బిజినెస్ రాసి నీకే ఇస్తా. మొత్తం బిజినెస్ నువ్వే చూసుకుందువు అంటే, అప్పుడే పల్లవి అయితే తెంపుకోవడానికి ఎంతసేపు డాడ్? కానీ నేను అనుకున్నది అవ్వాలంటే నేను అదే ఇంట్లో ఉండాలి. అందుకే నేను ఆ ఇంట్లో ఉన్నాను. అవన్నీ పక్కబెట్టండి డాడ్. ఫస్ట్ అయితే నాకు రాసివ్వండి అంటే, నేను రాసివ్వను అంటుండే అప్పుడే పల్లవి అయితే షాక్ అయిపోతుంటుంది. ఏంటి రాసివ్వరా నాకు? సరే మీ ఆస్తి ఎలానో ఉంది కదా! ఎలా అయినా వాళ్ళ బిడ్డలకి ఆస్తి పంపకాలు ఇచ్చేస్తారు కదా! మీ ఆస్తిలో నాకు నా వాటా నాకు రాసిచ్చేయండి అంటే, ఓహో! నువ్వు ఇప్పుడు రూల్స్ మాట్లాడుతున్నావు కదా! రూల్స్. సరే రూల్ ప్రకారమే నేనొస్తా. రూల్ ప్రకారం మాట్లాడలేతే ఎట్ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలకి తండ్రి ఆస్తి రాసివ్వాలని ఏ రూల్‌లో లేదు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. రూల్ మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎళ్ళిపో ఇక్కడి నుంచి నువ్వు అని చక్రధర్ అయితే సీరియస్‌గా అంటూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే బాధపడుతూ ఇంటికైతే వస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే తన బండిని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు హలో మేడం, 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 మేడం వెళ్ళిపోతున్నారేంటి? నాతోటి ఏదో బిజినెస్ పెట్టిస్తారని మీ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చారని చెప్పారు కదా! నాతోటి ఏం బిజినెస్ పెట్టిస్తున్నారు? పౌడర్ బిజినెసా? టైల్స్ బిజినెసా? ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ బిజినెసా? అంటే మీరింకా ఏ బిజినెస్ పెట్టిస్తున్నారో నాతోటి ఇంకా అనుకోలేదా? సరే నువ్వు ఎన్ని డబ్బులు తీసుకొచ్చావో చెప్పు. అదేం బిజినెసో మనిద్దరం కలిసి మాట్లాడుకుందాం. చెప్పు బంగారం అని కమల్ అయితే పల్లవిని అంటూ ఉంటాడు.